చాలా చిన్నపాటి చెయ్యి. ఇప్పటికి 2 సార్లు హెయిర్లైన్ ఫ్రాక్చర్ సెకండ్లు ఇచ్చిన చెయ్య. ప్రజా పోరాట యాత్ర స్టార్ట్ చేసినప్పటి నుంచి అందుకని మనసులు అందరికీ సెకండ్స్ ఇవ్వాలనుకున్నా కానీ నాకు మీ పట్ల అమితమైన ఇష్టం, గౌరవం ఉంటుంది. అందరికీ సెకండ్ ఇవ్వలేకపోయింది. మనస్ఫూర్తిగా నన్ను తప్పుగా భావించవద్దు, మనస్ఫూర్తిగా అర్థం చేసుకోమని కోరుకుంటున్నాను. రాజకీయాలు అందరి చేత ఓట్లేయించుకొని ఇంతమంది ఎంపీలు ఉన్నారు పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఎందుకు వీళ్ళు ఉపాధి అవకాశాల గురించి మాట్లాడరు? ఎందుకు వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయరు? తెలుగుదేశం నాయకులు మాట్లాడరు, వైసీపీ నాయకులు మాట్లాడరు. వైసీపీ నాయకులు మీరు చట్టసభల్లోకి ఎల్లుండుంటే మీరు దోనకొండలో స్థలాలకి 1000 ఎకరాలు సంపాదించుకున్నంత తేలిగ్గా మీరు ప్రజా సమస్యలపై ఎందుకు పోరాటం చేయరు? ఉపాధి అవకాశాల గురించి ఎందుకు మాట్లాడరు? వెలిగొండ ప్రాజెక్టుని పూర్తి చేయాలని మీరు ఎందుకు చట్టసభల్లో బలంగా ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయరు? కిడ్నీ బాధితులు ఇంతమంది ఉన్నారు ప్రకాశం జిల్లాలో, ఎందుకు మాట్లాడరు? వీటన్నిటికీ మాట్లాడాలంటే ఆశ లేని వాళ్ళు కావాలి, మార్పు కావాలని కోరుకునే వాళ్ళు ప్రభుత్వానికి రావాలి. నేను మీకు అండగా ఉంటాను, మీకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాను. ఆశ లేని వాడిని, ఆదుకోవాలనుకునే తపనున్న వాడిని, ఉన్న ఆస్తిని వదులుకొని వచ్చిన వాడిని నేను మీకు అండగా ఉంటానని తెలియజేసుకుంటున్నాను. పొద్దున రాయలసీమలో నేను పెరిగిన ఒంగోలు, నేను చిన్నప్పుడు ఓనామాలు దిద్దుకున్న ఒంగోలు, నాకింత ఘన స్వాగతం పలికితే నా గుండె ఉప్పొంగిపోయింది. నాకు తెలియదు అందరూ నా బలం. నువ్వు ఆ జిల్లాలో బాగుంటావు, ఈ జిల్లాలో బాగుంటావు చెప్తా ఉంటే, అరే నేను దేశాన్ని ప్రేమించిన వాడిని, కులాలకి మతాలకి అందరికి అతీతంగా అందరినీ సమానంగా ప్రేమించేవాడిని. ఒంగోలులో ప్రతి సందుగొందుల్లోనూ ఆడపడుచులు, అన్నదమ్ములు ఇంత మనస్ఫూర్తిగా, ఇంత ప్రేమగా ఘన స్వాగతం పలికిన విధానం నేను ఎప్పటికీ మర్చిపోను. నేను పోయిన 2014లో తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేశాను. ఆ రోజున అడిగాను, వారు చెప్పిన హామీలు నిలబెట్టుకోలేని పక్షంలో నేను వచ్చి పోరాటం చేస్తానని చెప్పాను. అదే మాట ఇచ్చిన ప్రకారం నేను పోరాటం చేస్తున్నాను. ఒకవైపు నేను ఒంటరిగా 1000 కోట్లు లేకుండా, కుటుంబ బలం లేకుండా, పెద్ద పెద్ద నాయకులు లేకుండా ఇన్ని సంవత్సరాలు ఒంటరి పోరాటం చేశాను. కేవలం ఒంటరి పోరాటం చెయ్యగలిగానంటే కేవలం మీరు ఇచ్చిన బలమే, మీరు నా వెనక ఉన్నారన్న ధైర్యమే. 1000 కోట్లు ఉన్న వాళ్ళకి, ఫ్రాక్షన్ బలం ఉన్న వాళ్ళకి, ప్రైవేట్ ఆర్మీ ఉన్న వాళ్ళకి నేను ఎదుర్కొని నిలబడ్డాను ఈ రోజున. అది కేవలం నా అన్నదమ్ములంతా ఉన్నారు, నా అన్నదమ్ముల భవిష్యత్తు కోసం నేను పనిచేస్తున్నాను, నా ఆడపడుచుల భవిష్యత్తు కోసం నేను పనిచేస్తున్నాను అన్న ఒకే ఒక ధైర్యం 1000 కోట్లు ఉన్న వాళ్ళతోటి, తరతరాలుగా పాతుకుపోయిన వాళ్ళతోటి నేను యుద్ధం చేయగలుగుతున్నాను. ఈ రోజున యువతకి అడుగుతున్నారు, మాకు 25 పేజీల బియ్యం కాదు కావాల్సింది, 25 కేజీల బియ్యం కాదు కావాల్సింది, 25 సంవత్సరాల భవిష్యత్తు కావాలని ప్రతి యువత అడుగుతున్నారు. పొద్దున కర్నూలులో కానీ, కడపలో కానీ, నెల్లూరులో కానీ, చిత్తూరులో కానీ విద్యార్థులతో మాట్లాడుతూ ఉంటే విద్యార్థులు ఒకటే అడుగుతున్నారు, అన్నా మాకు
నిరుద్యోగ భృతి కాదు మాకు కావాల్సింది. మాకు ఒక 30 సంవత్సరాలు బ్రతికే ఉపాధి అవకాశాలు కల్పించండి. పిహెచ్డీలు చేసి ఎంఏలు చేసి చిన్న సెల్ ఫోన్ షాపుల్లో సిమ్ కార్డులు అమ్ముకునే పరిస్థితి ఉంది. చదువుకునే చదువుకి మాకు వచ్చే ఉద్యోగాలకి పొంతన లేకుండా ఉంది. మాకు ఉపాధి అవకాశాలు కల్పించమంటే ఒక్కొక్క ప్రతిపక్ష నాయకులు గాని అధికార పక్ష నాయకులు గాని ఎంతసేపు వేల కోట్లు దోచేద్దామన్న ఆలోచన తప్ప ముఖ్యంగా మన ప్రకాశం జిల్లాకి పరిశ్రమలు తీసుకురావాలన్న ఆలోచన ఏ ఒక్కరికి లేదు. నాకు నిజంగా అలసిపోయాను. ఎంతకాలం ఈ వివక్ష, ఎంతకాలం ఈ దోపిడీ, ఎంతకాలం ఈ నిర్లక్ష్యం? ఒక సరికొత్త రాజకీయ తరం మేల్కోవాలి. మీరు బయటికి రావాలి. For more updates, please subscribe 99 TV Telugu.